మనం పూజ చేసుకున్నప్పుడు ఆ చివరిలో కర్పూరహారతి ఇస్తాం కదా, ఆ క్షణం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఆ వెలుగు, ఆ సువాసన అదో అద్భుతమైన దైవిక అనుభూతినిస్తుంది. అయితే చాలామంది మనం ఆ హారతిని ఒక ఆచారంలా పాటిస్తాం కాని, దాని వెనకున్న అసలు అర్థమేంటి, దాన్ని సరిగ్గా ఎలా చెయ్యాలి అన్నది పూర్తిగా తెలియకపోవచ్చు. సో ఈరోజు మన పూజకు పూర్తి ఫలం దక్కాలంటే ఆ కర్పూరహారతిని శాస్త్రప్రకారం ఎలా ఇవ్వాలో వివరంగా తెలుసుకుందాం రండి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. నెయ్యి దీపాలు, నూనె దీపాలు ఇన్ని ఉండగా ప్రత్యేకంగా కర్పూరానికే ఎందుకంత ప్రాధాన్యత? కర్పూరంతోనే ఎందుకు హారతి ఇవ్వాలి? దాని వెనక దాగి ఉన్న ఆ అద్భుతమైన శక్తి ఏంటి? ఈ విశ్లేషణలో ఈ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం. ముందుగా అసలు హారతి అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత కర్పూరం ఎందుకంత స్పెషలో తెలుసుకుని దాన్ని ఎలా ఇవ్వాలి, ఏ మంత్రం చదవాలి, ఆ తర్వాత ఆశీర్వాదాన్ని ఎలా తీసుకోవాలో ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మొదటి భాగానికి వచ్చేద్దాం. ఈ ఆరతి అనే మాటకు అర్థమేంటి? అసలీ పదం ఎక్కడనుంచొచ్చింది? మన పూజలో దీని ప్రాముఖ్యత ఏంటి? ముందుగా ఈ బేసిక్స్ అర్థం చేసుకుంటే మిగతాది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఆరతి అనే పదం ఆరాత్రిక అనే సంస్కృత పదం నుండి వచ్చిందన్నమాట. దాని అర్థం చీకటిని తొలగించేది అని. ఇక్కడ చీకటి అంటే కేవలం బయటి చీకటే కాదు, మనలోని అజ్ఞానమనే చీకటి. ఆ చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగు ఇవ్వమని కోరుకోవడమే హారతి. అంతేకాదు, పూజ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా ఏవైనా పొరపాట్లు జరగచ్చు కదా, వాటన్నింటినీ మన్నించి పూజను సంపూర్ణం చెయ్యమని భగవంతుణ్ణి వేడుకోవడమే ఈ హారతి. ఇక ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. హారతికి, కర్పూరానికి ఎందుకంత ప్రత్యేకత? అది కేవలం సువాసన, వెలుగు ఇచ్చే పదార్థం మాత్రమే కాదు. దాని వెనుక ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంకేతముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ రెండిటి మధ్య తేడా గమనిస్తే అసలు విషయమేంటో మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, నెయ్యి దీపమైనా, నూనె దీపమైనా అది వెలిగి ఆరిపోయాకేమవుతుంది? చివర్లో ఆ వత్తి, ఆ మసి మిగిలిపోతాయి. అది దేనికి సంకేతమంటే మనలో ఇంకా ప్రాపంచిక బంధాలు, కొన్ని కోరికలు మిగిలే ఉన్నాయని. కాని కర్పూరం సంగతి వేరు. అది వెలుగుతున్నప్పుడు చూడండి, పూర్తిగా కాలిపోతుంది. ఏదీ మిగలదు, ఏ అవశేషముండదు. కేవలం మంచి సువాసన మాత్రమే గదినిండా వ్యాపిస్తుంది. అద్భుతం కదా? ఇది దేన్ని సూచిస్తుందంటే మనలోని అహంకారం, మనలోని నేను అనే భావన పూర్తిగా కరిగిపోయి ఆత్మ భగవంతుడిలో ఐక్యమవ్వడాన్ని సూచిస్తుందన్నమాట. సో మనమిక్కడ గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. కర్పూరంలాగే మన అహంకారాన్ని, మనలోని చెడుగుణాలని పూర్తిగా కాల్చేసి భగవంతుడికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవాలి. మన ఉనికిని ఆ దైవంలో విలీనం చేయడమే ఈ కర్పూర హారతి వెనక ఉన్న అంతిమ లక్ష్యం. ఓకే, ఇక థియరీ నుంచి ప్రాక్టికల్గా చూద్దాం. ఈ కర్పూర హారతిని శాస్త్రప్రకారం సరైన పద్ధతిలో ఎలా ఇవ్వాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. హారతి ఇవ్వడానికి ముందు ఈ 4 స్టెప్స్ చాలా చాలా ముఖ్యం. ముందు మనం శుభ్రంగా ఉండాలి. తర్వాత హారతి పల్లాన్ని సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పల్లెం ఉత్తమం. అందులో కర్పూరంతో పాటు పువ్వులు, కుంకుమ, అక్షతలు, ఘంట సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత కర్పూరాన్ని వెలిగించి ఆ పల్లాన్ని ఎప్పుడూ కుడిచేత్తోనే పట్టుకోవాలి. ఇవన్నీ ఆ క్రతువు పవిత్రతను పెంచుతాయి. ఇది చాలా ముఖ్యమైన రూల్. హారతిని ఎప్పుడూ సవ్యదిశలోనే తిప్పాలి, అంటే గడియారం తిరిగే వైపు. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మన గ్రహాలు, భూమి అన్నీ సవ్యదిశలోనే తిరుగుతాయి. సో ఆ విశ్వశక్తితో మనం కూడా అనుసంధానమవ్వడం కోసం ఈ పద్ధతిని పాటిస్తాం. ఇక సాధారణంగా పాటించే పద్ధతిని చూద్దాం. ముందుగా దేవుడి పాదాల దగ్గర 4 సార్లు తిప్పాలి. ఇది మన శరణాగతిని సూచిస్తుంది. తరువాత నాభి దగ్గర 2 సార్లు. ఇది సృష్టికి మూలానికి మన గౌరవం. ఆ తర్వాత ముఖం దగ్గర ఒక్కసారి. ఇది దైవిక జ్ఞానాన్ని కోరడం. చివరగా దేవుడి మొత్తం స్వరూపాన్ని ఆరాధిస్తూ 7 సార్లు తిప్పాలి. ఇది సాధారణ పద్ధతి. ఇది ఇంకాస్త లోతైన విషయం. శాస్త్రాల ప్రకారం ఒక్కో దేవతకు హారతి ఇచ్చే సంఖ్యలో కూడా తేడాలున్నాయి. ఉదాహరణకు వినాయకుడికి 4 సార్లు, శివుడికి 3 లేదా 5 సార్లు, సూర్యభగవానుడికి 7 సార్లు, ఇక విష్ణుమూర్తికైతే 12 సార్లు హారతిని తిప్పడమనేది ఒక సాంప్రదాయం. హారతిని తిప్పడం ఒక భాగమైతే దానితో పాటు సరైన మంత్రాన్ని చెప్పడం మరో ముఖ్యమైన భాగం. ఆ మంత్రంలోని శబ్దతరంగాలు ఆ హారతి జ్వాలకు మరింత శక్తినిస్తాయి, ఆ క్రతువును పరిపూర్ణం చేస్తాయి.
కర్పూరహారతి ఇచ్చేటప్పుడు అందరూ సాధారణంగా పఠించే అత్యంత శక్తివంతమైన శివ యజుర్మంత్రమిది. ఈ మంత్రం ఉచ్చరిస్తుంటేనే ఆ ప్రదేశంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఈ మంత్రం అర్థమెంత అద్భుతంగా ఉందో కదా. కర్పూరంలా స్వచ్ఛంగా తెల్లగా ఉన్నవాడా, కరుణకే రూపమైనవాడా, ఈ ప్రపంచానికి సారమైనవాడా, సర్పరాజునే హారంగా ధరించినవాడా, భక్తుల హృదయమనే పద్మంలో ఎప్పుడూ ఉండేవాడా, అలాంటి పార్వతీ సమేట పరమేశ్వరా నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. శివుడి రూపాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పే మంత్రమిది. ఇక పూజలో చివరి ఘట్టం, అలాగే చాలా ముఖ్యమైన ఘట్టం. హారతి పూర్తయ్యాక ఆ దైవిక శక్తిని, ఆ ఆశీర్వాదాన్ని మనలోకి ఎలా తీసుకోవాలి? దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హారతి ఇవ్వటం పూర్తవగానే ఆ జ్వాల పైనుండి 2 చేతులతో ఆ వెచ్చదనాన్ని స్వీకరించాలి. తర్వాత ఆ చేతులను మెల్లగా కళ్లకు అద్దుకొని ఆ తర్వాత తల పైభాగంలో అంటే శిరస్సు మీద తాకించాలి. చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక గొప్ప అర్థముంది. అంటే ఏ దివ్యమైన వెలుగు అయితే దేవుడి రూపాన్ని మనకు చూపించిందో అదే వెలుగును, అదే జ్ఞానాన్ని మన కళ్లకద్దుకుంటున్నాం. దీనివల్ల మన చూపు ఎప్పుడూ పవిత్రంగా ఉండాలని, మన ఆలోచనలు, మన బుద్ధి జ్ఞానంతో నిండి ఉండాలని కోరుకుంటున్నామన్నమాట. ఇదొక రకంగా ఆత్మశుద్ధిలాంటిది. చివరగా ఒక్కసారి ఆలోచిద్దాం. కర్పూరం తనని తాను పూర్తిగా కాల్చుకుని కేవలం సువాసనను మాత్రమే మిగిల్చింది. అలాగే మనం కూడా మన జీవితంలో మన అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలేసి మన చుట్టూ ఉన్నవారికి మంచిని పంచి, మంచి పనులనే సువాసనగా మిగిల్చి వెళ్ళగలమా? ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని పూజ గది దాటి మన నిజ జీవితంలో ఎలా పాటించవచ్చు? ఒకసారి ఆలోచించండి.